నేను అందరి కోసం ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, ఎక్కడున్నారో ఒకరి వీడియో చూస్తే, మీరు ఏ సమస్యలు ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో నాకైతే తెలీదు, దేవుడికి అన్నీ తెలుసు. ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నా ప్రార్థన దేవుడు వింటాడని నమ్ముతున్నాను. కీర్తనల 18:6 ప్రకారం నేను చేసిన ప్రార్థన ఆయన చెవులోకి వెళుతుందని, మీ బాధలన్నిటి నుంచి విడుదల పొందాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం, మీకు ఎప్పుడైనా బాగా దుఃఖంగా ఉంటే బైబిల్ గ్రంథం చదవండి. సంతోషంగా ఉంటే దేవుడి పాటలు పాడండి. ఇంకా సంతోషంగా ఉంటే కుటుంబంతో సంతోషంగా ఉండి అలాగ బయటికి వెళ్ళి పేదవారికి సహాయం చేయండి. ఆ బట్టలు ఇవ్వండి, పేదవారికి అన్నం పెట్టండి. ఏ ఇరుగు పొరుగు వారిని కూడా ద్వేషించొద్దు, ప్రేమించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారో ఆ ప్రదేశంలో కళ్ళు మూసుకోండి. మంచం మీద ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, బ్రదర్, సిస్టర్, అమ్మ, నాన్నగారు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. బ్రదర్, నీకు ఉద్యోగం లేదా? తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మంచి సంబంధం లేదనుకుంటున్నారా? వస్తుంది. ఉద్యోగం కావలసిన వారికి ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. నిర్గమకాండములో 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నీ అక్కర్లన్నీ తీర్చేవాడిని నేను అన్నాడు మత్తయి సువార్త 6 ప్రకారం. బ్రదర్స్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. సర్వాధికారి, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడా, నిజమైన దేవుడా, నీకు వేలాది వందనాలు. మా ప్రార్థన విని జవాబిచ్చే దేవుడా, ఈ దినము, ఈ సమయంలో, ఈ యూట్యూబ్లో ఎవరైతే ఈ ప్రార్థనకి ఏకూపించి ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్య. వారు వ్యాధితో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. వారి సమస్యలుంటే సమస్యలు తొలగించండి. వారికి శత్రువులు ఉంటే శత్రువులతో యుద్ధం చేయండి. వారికి కావలసినవి ఏటైతే కావాలనుకుంటున్నారో వారికి సహాయం చేయండి. మంచి సంబంధాలు అయితే నువ్వు ఏర్పాటు చేయండి తండ్రి. మంచి ఉద్యోగం కావాలంటే నువ్వు ఏర్పాటు చేసే ఉద్యోగంలో జాయిన్ చేయండి ప్రభు. ఎవరైతే దిగులు చెందుతున్నారో, ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశంలో, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని, అలాగే అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, నీ రాకడికి మేము సిద్ధపడి ఉన్నాం. నీ రాకడ లేటైతే మమ్మల్ని లేవనెత్తి నీ కృపలో ఇంకా బహుబలంగా వాడుకోండి. మా ప్రార్థన వినండి, ప్రార్థన ద్వారా జవాబు ఇవ్వండి. ఇగో సువార్త ప్రకటిస్తున్న వారి దగ్గర ఉండండి. ఇగో నీ సేవకులు యథార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారితో ఉండండి ప్రభు. ఎవరైతే సాక్ష్యంగా మంచిగా వెళుతున్నారో వారి దగ్గర ఉండండి ప్రభు. వారి ద్వారా అనేక రకాల ఆత్మలను బలపరచండి. ఈ వీడియో చూస్తున్న ఎవరైతే లైవ్లో ఈ యొక్క వీడియో చూస్తున్నారో, ఎంతమంది అయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారో వారందరికీ సహాయం చేయండి. సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది? 121 కీర్తన 1 వచనం 2 వచనం ప్రకారం, పరలోకంలో నా తండ్రి యెహోవానే నాకు సహాయం కలుగుతుందని ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారందరినీ తాకండి. నీ దివ్యమైన హస్తంతో తాకండి. టచ్ లార్డ్ ఫాదర్, గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరికి సమాధానం కలుగునుగాక. ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగము కలుగునుగాక. మంచి సంబంధాలు కావలసిన వారికి మంచి సంబంధాలు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచునుగాక. తండ్రి, ప్రతి విషయంలో, ప్రతి దుఃఖంలో, ప్రతి బాధల్లో, ప్రతి శ్రమల్లో, ప్రతి విషయంలో నువ్వు సహాయం చేసి ప్రజలందరినీ కాపాడండి ప్రభు. సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, నిజమైన దేవుడా, మహోన్నతుడి చాటును నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలయ్యా. వేటకాని విరులో నిండి విడిపించే దేవుడివని, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించేవాడువని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలయ్యా. ఇగో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతన్ని నేను తప్పించదనని, అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతను గణపరిచదనని, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదని, శ్రమలో నేను అతను తోడయ్యుండి అతను విడిపించి అతను గొప్ప చేసేదనని, నా రక్షణతో అతను నింపి తృప్తిపరిచి దీర్ఘాయువు ఇస్తానని, నా రక్షణతో నింపుతానని చెప్పిన దేవుడు నీవు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ప్రజలందరినీ కాపాడు, ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. అయా, నీ రాకడ సిద్ధపడి ఉన్నాం. ఈ లోకంలో భయంకరమైన మతోన్మాదులుగా ఉన్నారు తండ్రి, వారిని కూడా మార్చండి ప్రభువా.
ఈ దేశంలో నాయన అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దేశంలో ఉన్న ప్రతి అధికారిని సరిచేసి ప్రజలకు సహాయం చేయండి నాయన. ప్రభువా, నీ సేవలో ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరిని నీ సేవా నిమిత్తం ఎవరైతే ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నారో వారిని ముందుకు నడిపించి బలపరిచి వారి అక్కరలను తీర్చి నాయన సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి సాక్ష్యం చెప్పే భాగ్యాలు కల్పించండి అయ్యా. నాయన సేవకులు వెళ్ళొస్తుండగా నీ కాపుదలు ఉంచండి, సాక్షులు వెళ్ళొస్తుండగా నీ కాపుదలు ఉంచండి, నీ బిడ్డలు బయటికి వెళ్ళొస్తుండగా నీ కాపుదలు ఉంచండి. ప్రతి విషయంలో సహాయం చేయండి తండ్రి యేసయ్య. అయ్యా, మా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడివి అయ్యా. బస్ స్టాపుల్లో ఉన్నారయ్యా, అనాథులు ఉన్నారయ్యా, ఆకలితో ఉన్నారు, వారికి ఆకలి తీర్చయ్యా. ఎవరో ఒకరిని పంపించి వారికి భోజనం పెట్టండి అయ్యా. వస్త్రాలు లేకుండా ఉన్నారయ్యా, వస్త్రాలు వారికి ఇప్పించయ్యా. ఎవరో ఒకరిని పంపించి వారికి వస్త్రాలు తొడిగించయ్యా. అయ్యా, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో, రోడ్ల మీద అనాథలుగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఎండనక వాననక తడిసిపోతున్నారు, కానీ చలికాలం అనగా తడిసిపోతున్నారు, చలికి వణికిపోతున్నారు, ఎండకి వేడెక్కిపోతున్నారు. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. పేదవారిది పరలోకం అన్నావు ప్రభు. అలాగే చిన్న బిడ్డలుగా ఉన్న ప్రతి బిడ్డలే నాయన చిన్న బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరిది పరలోక రాజ్యం అన్నావా అయ్యా. ఇందాకలో ఒక వీడియోలో చిన్న పిల్లల్ని భయంకరంగా కొట్టేసి కరిచేస్తున్నాడు ప్రభు. ఆ పిల్లల్లో దురాత్మలు దూరిన ప్రతి దురాత్మల్ని బంధించండి. ప్రతి చిన్నపిల్లలది పరలోక రాజ్యం అన్నారు. చిన్నపిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి తండ్రి. చదువుల్లో మరి విస్తరింపజేసి అభివృద్ధి పొందుకొని తల్లిదండ్రులు ప్రేమిస్తూ నిన్ను ప్రేమిస్తూ నీలో ఎదిగి మంచిగా రక్షణ తీసుకొని 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా, అందరినీ కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించే వ్యక్తులుగా నీ కృపలో నడిపించండి. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఇవ్వండి తండ్రి. భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజల్ని కాపాడండి. మా ఇంటి వాండరిని, వారి కుటుంబాలను కూడా రక్షించుకోండి నాయన. మాకు పరిచయమైన ప్రతి బిడ్డల్ని రక్షించండి. నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని రక్షించండి. అలాగే నా తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. నా తల్లిగారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతిదీ నీ చిత్తము చేయి. నన్ను, నా భార్య సియోను కుమారుని బహుబలంగా వాడుకోండి. చెల్లిని, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ఇరువురు కుటుంబాలని, శిల్పని, ప్రవ్వ, మార్టిన్ని, వారి కుటుంబాలని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా అందరినీ, మా కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని కూడా రక్షించండి బాబు. ఈ ప్రాంతంలో ఉన్నవారిని, భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజల్ని, దివిలిలో, అడవిలో, కొండల్లో, కోనల్లో ఉన్న ప్రజలందరినీ కాపాడు తండ్రి. నేను అక్కడికి సిద్ధపడి ఉన్నాం. యెరూషలేము మందిరం కట్టించి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడు తండ్రి. అయినా మా ప్రార్థనకి జవాబిచ్చావని ఈ వీడియో చూస్తున్న, ఈ యొక్క మెసేజ్ వింటున్న ఎవరైతే ప్రార్థనలో పాల్గొన్నారో వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల, స్వస్థత కలుగునుగాక. నీకు మహిమ తండ్రి. యేసు నజరుడి నామంలో మా ప్రార్థనకి జవాబిచ్చావని నమ్ముతున్నాను ప్రభువా. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరూ కూడా బాగుండాలి. కులమతాలు లేకుండా ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న మనందరూ బాగుండాలి. బ్రదర్స్, దేవుని తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక.